హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఒక చిన్న బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నా. మా కన్నయ్య మా బావ అయితే ముందే వెళ్ళిపోయారు. చూడండి అక్కడ కానొస్తున్నారు ఇప్పుడు. సో మనం కూడా వెళ్దాం, చూద్దాం. మొత్తం కంపు అయితే ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మనం బొప్పాయి తోట కాడైతే ఉన్నాము. సో ఇప్పుడు ప్రజెంట్ నేను బొప్పాయి తోటకాడికి అయితే వచ్చాను. నెక్స్ట్ మా చేలు అన్నిటికాడికి కూడా తీసుకెళ్తాను. సో చూసేయండి మీరు కూడా. చూసారా గైస్, అసలు ఎంత బాగా కాసాయో, కానీ ఇంతవరకు ఒక్కడు కూడా బండలేదు. చూడండి గాయస్, ఇప్పుడైతే మా కన్నయ్య వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ కాడికి వెళ్తున్నా. చూడండి ఎట్లా వస్తుంది ఏంటి అన్నదంటే మనమైతే రివ్యూలో చూసేద్దాం. అందరూ వెళ్తున్నా అన్నీ చూస్తున్నారు. ఇదంతా నా జుట్టుకే తగులుకుంటుంది. తరుణ్, తరుణ్, మా కన్నయ్య అయితే ఇక్కడే ఉన్నాడు, చూద్దాం. అడిగాను గాయస్, అక్కడ కూర్చొని ఏందో చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? తోటలో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది నాకు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినట్టు అయితే ఉంది. చిన్న చిన్న పిచ్చుకల సౌండ్ తోటి, అలా చల్లగా తోలుతున్న గాలితోటి వ్యూ అయితే రచ్చలేపింది. మా కన్నయ్య అయితే ఇక్కడ కూడా కూర్చొని మొబైలే చూస్తున్నాడు. ఇంట్లో మొబైలే, ఇక్కడ మొబైలే. ఈడకైనా వస్తే కొంచెం అంతా చూసి ఆడుకుంటాడు అనుకుంటే ఆ కాయిన్ అయితే టచ్ కూడా చేయట్లా. ఇక్కడ కూర్చొని మొబైల్ చూసుకుంటున్నాడు. తరుణ్, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మా బావ అయితే ఆ చివరికి వెళ్ళిపోయాడు. వీడినొక్కడిని ఇక్కడ వదిలేసి నేను అక్కడి నుంచి వెతుక్కుంటా వీడి కోసం అయితే వచ్చిన. చూసారు కదా గాయస్, ఇదే మా తోట మొత్తం. ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు, బయటనే ఉన్నా. లోపలికి వెళ్దామంటే మా కన్నయ్య ఒక్కడే ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి అయితే ఆగాను. వెళ్దాం ఇప్పుడు. నేనైతే మొక్కలు నాటేటప్పుడు వచ్చాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు వస్తున్నా చేను కాడికి. స్లిప్ అయింది గాయస్ ఇక్కడైతే. కాలు కూడా నొప్పి. మా కన్నయ్య అయితే నా కోసం వెతుక్కుంటున్నాడు. నేను వీడియో కోసం అని ఇటైతే వచ్చేసాను. తరుణ్, తరుణ్, తరుణు. వాడైతే చూడండి గైస్, వాడు ఒక్కడే అక్కడెక్కడో నించొని ఉన్నాడు, మా కోసం వెతుకుతున్నాడు. తరుణ్ ఇక్కడ, ఇటు ఇటు దా. ఇప్పుడైతే చూశాడు. చూడండి గాయస్, ఇప్పుడైతే కంది చేలోకి అయితే వచ్చేసాము. నాకైతే బొప్పాయి తోటలో కన్నా ఇక్కడ ఇంకా చాలా బాగుంది వ్యూ అయితే. అలా పచ్చ పచ్చని చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆహా మామూలుగా లేదు. పచ్చ పచ్చని చేల్లో అలా నడుచుకుంటూ పోతూ ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందో. మా బావ అయితే చూడండి ఎక్కడా కనిపించడం లేదు అని వెతుక్కుంటూ వస్తే ఇక్కడ వచ్చి కందికాయలు కోసుకుంటూ ఉన్నాడు. అయ్యో రామా, నీకోసం నేను అంతా వెతుకుతుంటే ఇక్కడ కందికాయలు కోస్తున్నావా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కందికాయలు కోస్తున్నావా అని అడిగితే, నువ్వైతే వీడియోస్ తీసుకునే పనిలో ఉన్నావుగా అని చెప్పి అంటున్నాడు. సరేలే హాయ్ చెప్పమంటే, హాయ్ లేదేం లేదు పోవమ్మా అని చెప్పేసి అన్నాడు. సరే సర్లే, కొంతమంది మనుషులను మనమైతే మార్చలేంలే.
అవన్నీ మనమైతే పట్టించుకోమనుకోండి తల తిక్క అనమాట. ఒక్కొక్కసారి అయితేనేమో వీడియోస్ తీద్దామని చెప్పేసి అంటాడు. ఒకసారేమో ఏ పో నువ్వే తీసుకోపో అని చెప్పి అంటాడు. నేనైతే అలా కందికాయలు కోసుకొని తినుకుంటా తిరుగుతూ ఉన్నా చేనంతా. బాబా తరనైతే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. చూడండి ఎట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బైక్ ఎక్కి. నేను ఒకవేళ ఉండిపోమని చెప్పాను. రోడ్డు పైన నడుచుకుంటూ పోతున్నా. అటు సైడ్ అయితే మిరప తోట ఉంది. సో అది కూడా చూపిస్తా. వాళ్ళైతే అక్కడ బండి పైన వస్తున్నారు. నన్నైతే వాక్ చేసుకుంటూ వెళ్ళమన్నారు. ఇదే నాకు పనిష్మెంట్ అని చెప్పారు. అలా మిరప తోట కాడికి వెళ్దామని వెళ్తుంటే నాకైతే మా గట్ల అమ్మటి మొత్తం రేగ్గాయ చెట్లే కనిపించాయి. చిన్న చిన్న రేగ్గాయలు మొత్తం చెట్ల నిండా పండిపోయి ఉన్నాయి. కోసుకుందామని అలా వచ్చి 4 కాయలు కోసానో లేదో ఇట్టే ఇంకొచ్చారు నా బాడీ గార్డ్స్ ఇద్దరు. కంప దగ్గర ఏంటి పద అని చెప్పేసి అంటున్నారు. సర్లే వెళ్తున్నాలే అని చెప్పేసి కొన్ని కాయలు అయితే కోసుకొని నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నా. చూడండి ఇక్కడ కూడా అన్నీ మొత్తం చెట్లే ఉన్నాయి. నా బాడీ గార్డ్స్ ఇద్దరైతే నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు. మనమైతే ఇంకా చెట్లన్నీ చూసుకుంటా అవన్నీ కోసుకుంటా పోతే పనిలోనే ఉన్నాం. ఆగినప్పుడల్లా మా కన్నయ్య పద అని చెప్పి అరుస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కంది చేను అనమాట. ఇప్పుడైతే మిరప తోట కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే సన్సెట్ చూడండి. అది కనిపించట్లేదా సన్ చూడండి. ఇంకా రాలేదు, ఇంకా చిన్న చిన్న మొక్కలే అనమాట. సో ఇక్కడ మిరప చేను ఉంది. నాకు నడుస్తున్న కూడా పడిపోతున్నా. కాళ్ళు అయితే బెసుకుతున్నాయి గాయస్. అమ్మా ఏడంతా గట్టుంది, ఎటు వెళ్ళాలి. ఇవన్నీ ఇంకా చిన్న చిన్న చెట్లే అనమాట. మొత్తం చూపించడానికైతే నాకు వీలవ్వట్లేదు. ఇంకా అటు సైడ్ వెళ్ళాలి, కానీ నేను పైన మాత్రమే చూపిస్తున్నా. ఇదంతా కూడా మా చేనే. వ్యూ అయితే చూడండి అసలు ఎంత బాగా ఉందో. రావమ్మ తల్లి అని చెప్పి కేకలేసేస్తున్నాడు మా బావ అయితే. ప్రెజెంట్ అయితే అరటి తోట కాడికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడైతే ఇంకా బాగుంది, కానీ నాకే కొంచెం అయితే భయం వేసేస్తుంది. ఎందుకంటే లోపల మొత్తం చెట్లన్నీ గుబురుగా ఉండేసరికి లోపలికి వెళ్ళాలంటే వామ్మో పాములు ఉంటాయో లేకుంటే దెయ్యాలు ఉంటాయో అని చెప్పి నాకైతే భయం వేస్తుంది. సో అందుకే పైన బయటే తిరుగుతున్నా. చూడండి చెట్లు అయితే అసలు ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ వచ్చేసాయి, అలానే అరటి గడలు కూడా వచ్చేసాయి. అరటి గడల్ని లైవ్లో ఇట్లా చెట్లు చూడటం నేనైతే ఇదే ఫస్ట్ టైం. అంటే మామూలుగా చూసేదాన్ని కానీ ఇట్లా చెట్టుకైతే చూడలేదు. ఇంకా లోపల దాకా వెళ్దాం అనుకుంటే అంతా బురద ఉంది, నీళ్లు కట్టారనమాట. అందుకని నేనైతే లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తా. చేలన్నీ చూయిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను, కానీ మా బావ అయితే కొన్ని చోట్లకే తీసుకెళ్ళాడు. అంతలోకి తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళలేదు. నాకు టైం లేదు, నాకు వేరే పని ఉంది అని చెప్పేసి అంటున్నాడు. అబ్బబ్బా తీసుకొచ్చేదే ఎప్పుడో ఒక్కసారి, 10 నిమిషాలు కూడా ఉండనివ్వా అని అంటే చూసావుగా చాలేరా అమ్మ అని చెప్పి అంటున్నాడు. ఈ బట్టి కూడా మాదే. ఇవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ అస్సలు వీలవటం లేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చీకటి అవుతుంది, త్వరగా వెళ్ళాలి, మళ్ళీ చిన్నోడు కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి మా బావ అయితే తిడుతున్నాడు. సరేలే పద వెళ్దాం అని చెప్పేసి అయితే బయలుదేరిపోయాం ఇంటికి. నేను చేసే ఓవర్ యాక్టింగ్ అంతా, నేను చేసే ఎక్స్ప్రెషన్స్ అన్నీ మిర్రర్లో చూస్తూనే ఉన్నాడు. సరేలే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.